బుధవారం దామరచర్ల మండలం రాళ్లవాగు తండా గ్రామ శివారులో ఏడీ బ్లూ ఫిల్లింగ్ స్టేషన్ను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం దామరచర్ల మండలం రాళ్లవాగు తండా గ్రామ శివారులో ఏడీ బ్లూ ఫిల్లింగ్ స్టేషన్ను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిల్లింగ్ స్టేషన్ను నియోజకవర్గ వాహనదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వైఎస్ బాబు, మారుతి రవి, జి లక్ష్మణరావు, రాధాకృష్ణ, తోటకూర శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ రవితేజ నాయక్, నందిని, కుర్ర నాగు నాయక్, రాళ్లవాగు తండా మాజీ సర్పంచ్ పున్నా నాయక్, రమేష్ నాయక్, పవన్ నాయక్, యాదగిరి నాయక్, కృష్ణా నాయక్, వాగ్య నాయక్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, నిర్వాహకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. మామూలుగా వేరే కంపెనీ వాళ్ళైతే 80 అమ్ముతారు, మనం ఆపరేట్ చేస్తాం. ఎవరైనా సార్ కొద్ది ముందు రమేష్ అన్న కొద్ది ముందు సార్ కూడా స్పీకర్ కూడా పెట్టు. ఈ రోజున రాళ్లవాగు తండాలో ఎక్కువ బ్లూ బ్రాండ్ మీద యాడ్ బ్లూ ఫిల్లింగ్ స్టేషన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క కంపెనీ ప్రెస్టైన్ ఫ్లూయిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు. ఇది దక్షిణ భారతదేశంలో ఫస్ట్ ప్లాంట్. ఇది 2018లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. ఇది నెలకు వచ్చేపాటికి 3 లక్షల నుంచి సుమారు 4 లక్షల లీటర్లు మార్కెట్ కలిగింది. ఇది వాళ్ళ సార్ చేతి మీదుగా 10వ పంపు ఓపెన్ అనమాట. ఈ 2 రాష్ట్రాల్లో 100 పంపులు కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేశారు కంపెనీ వాళ్ళు. ఇది 10వ పంపు ఇవాళ మన లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ జరగడం మాకు ఎంతో సంతోషంగా తగ్గించిన విషయం. ఇదేంటంటే డీజిల్ వెహికల్స్ లో డీజిల్ ఫైర్ అయినప్పుడు ఎప్పుడైతే అంటే పొల్యూషన్ బయటకు వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పొల్యూషన్ కంట్రోల్ తగ్గించుకోవాలని చెప్పి ఒక స్టాండర్డ్స్ పెట్టింది. BS1, BS2, BS3, BS4, BS5 లేదు, BS6. ఇప్పుడు ఏంటంటే మనం వెహికల్స్ లో BS6 నామ్స్ ప్రకారం బళ్ళు నడుస్తున్నాయి. దీంట్లో పొల్యూషన్ తగ్గాలంటే BS6లో SAR టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ తీసుకొచ్చి దాంట్లో సపరేట్గా ఒక ట్యాంక్ ఉంటుంది, దీనికి ఒక పంప్ ఉంటుంది. ఇదంతా కూడా కంపెనీ ఫిటెడ్ వస్తుంది. ఆ ట్యాంకులు యాడ్ బ్లూ ఫిల్ చేస్తే ఈ యాడ్ బ్లూ డైరెక్ట్గా సైలెన్సర్లో వచ్చే నాక్స్ని స్ప్రే చేస్తూ కంట్రోల్ చేస్తుంది. BS6లో 60% పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ యాడ్ బ్లూ కనుక అయిపోతే బండి నడవదు. కంపల్సరీ BS6 బళ్ళన్నీ కూడా యాడ్ బ్లూని ఫిల్ చేసుకుని ఉండాలి. ఎప్పుడు కూడా 20% ట్యాంకులో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇదేంటంటే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే ఫిల్లింగ్ స్టేషన్స్ పెట్టేసి కస్టమర్స్కి అందుబాటులో విధంగా ఉండగా, ప్లస్ ఇంకోటి ఏంటంటే రేటు కూడా తక్కువగా పెట్టేసి ఇది 40 రూపాయలు పెట్టడం జరిగింది అనమాట. ఎంకరేజ్మెంట్ కోసం కొన్ని రోజుల పాటు ఇది 40 రూపాయలే మెయిన్ అవుతూ ఉంటుంది అనమాట. కొంచెం కంపెనీ వాళ్ళకి ఇబ్బంది అయినా సరే అవేర్నెస్ కోసం మార్కెట్లో దీన్ని ఈ రోజున తీసుకురావడం అనేది జరిగింది.